హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రేణు సత్య వరల్డ్. ఎప్పట్లాగే మరో మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇప్పుడు నేను మీకు ఒక మంచి ప్రోడక్ట్ అయితే పరిచయం చేయబోతున్నాను. చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికిను. అగేరో నుంచి మినీ ఎలక్ట్రిక్ చాపర్ని అయితే నేను తీసుకున్నానండి. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది, మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ ప్రోడక్ట్ మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఇది ఎలా ఉంటుంది, దీని యూజెస్ ఏంటి, ఎలా ఉపయోగించాలి, ఉపయోగించిన తర్వాత ఎలా క్లీన్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొక విషయం ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి దొరుకుతుంది అండ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ఇది చూడడానికి చాలా క్యూట్ గా ఉంటుందండి. మినీ ఎలక్ట్రిక్ చాపరు. ఇది పోర్టబుల్ ఛార్జర్ తో వస్తుంది. యూఎస్బి కేబుల్ తో దీన్ని ఛార్జ్ చేసుకోవాలి. 4 గంటలు ఛార్జ్ చేసినట్లయితే 30 నిమిషాల పాటు దీన్ని యూస్ చేసుకోవచ్చండి. చూడడానికి ఇలా ఉంటుందండి. ఒక బౌల్, అలాగే బ్లేడ్స్, అలాగే ఒక క్యాప్, ఒక మోటార్ కూడా ఉంటుందండి. ఈ మోటార్ అనేది 30 వాట్స్ తో ఉంటుంది. అందువలన చాలా సన్నగా మనకి చాప్ చేయడం అనేది జరుగుతుంది. మనకు నచ్చిన విధంగా చాప్ చేసుకోవచ్చండి. వెజిటేబుల్స్, ఇంకా ఫ్రూట్స్, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడాను. చూసారు కదా, చాలా సులభంగా దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. జస్ట్ మనం మోటార్ పైన పెడితే చాలండి. నేను ఇక్కడ మీకు చూపించడానికి బీట్రూట్, క్యారెట్, ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చిని చూపిస్తున్నాను. కానీ ఇలా మీరు ఏవైనా సరే నచ్చిన విధంగా చాప్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మనము దీన్ని ఎలా యూస్ చేయాలనేది మీకు చూపిస్తాను. లైవ్లోని వచ్చేయండి. ఫస్ట్ అయితే బ్లేడ్ని ప్రాపర్గా పెట్టిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవి ఏవైనా సరే మనం వేసుకోవాలండి. అంటే మరీ పెద్దగా వద్దు. ఒక ఆనియన్ అనుకోండి, ఒక 4 ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. క్యారెట్ అనుకోండి, వీడియోలో నేను చూపిస్తున్నట్లుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంతేనండి. దానిపైన క్యాప్ పెట్టేసి మోటార్ పెట్టేసి పవర్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఒక 5 సెకండ్స్ పట్టుకుంటే చాలు. చాలా సన్నగా క్యారెట్ ముక్కలైతే ఎంత బాగా కట్ చేసిందో చూసారు కదా మీరే. ఇంత సన్నగా మనం కట్ చేయాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటాము. అయినా మనం కట్ చేయలేము కూడాను. ఇంత సన్నగా మన వల్ల కాదు. అది ఈ మినీ ఎలక్ట్రిక్ చాపర్తో సాధ్యమవుతుందండి. జస్ట్ 3 to 5 సెకండ్స్ ఆ పవర్ బటన్ ఆన్లో పట్టుకుంటే చాలు, చాలా సన్నగా కట్ చేసేస్తుంది. ఎలాంటి కర్రీస్లోకైనా గ్రేవీ చిక్కగా రావాలంటే ఎంత సన్నగా మనం తురుముకోవాల్సి ఉంటుంది కదా. మనమైతే అట్లీస్ట్ 5 to 10 మినిట్స్ వరకు టైం తీసుకుంటామండి ఇంత సన్నగా గ్రైండ్ చేయడానికి. కానీ ఈ మినీ ఎలక్ట్రిక్ చాపర్ అనేది జస్ట్ 3 to 5 సెకండ్స్లోనే మనకి ఈ విధంగా గ్రైండ్ చేసి ఇచ్చేస్తుంది. చూసారు కదా ప్రాపర్గా ఎంత బాగా చేసిందో. అంటే మనకు నచ్చిన విధంగా మనము చాప్ చేసుకోవచ్చు. అదే కొంచెం పెద్ద ముక్కలుగా కావాలనుకోండి, జస్ట్ పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. అంటే ఆను ఆఫ్ లాగా. అదే ఇంత మెత్తగా గ్రైండ్ అవ్వాలనుకోండి 3 to 5 సెకండ్స్ అయితే సరిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా గ్రైండ్ చేస్తుందో. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మినీ చాపర్లోని మీట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో గ్రైండ్ చేయకూడదండి. అవి తప్పితే మిగతావి ఏవైనా సరే మనము గ్రైండ్ చేసుకోవచ్చు. ఎక్కువగా మనం బ్రేక్ఫాస్ట్లోకి ఓతప్పం, అలాగే ఉప్మాలు ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా, అందులోకి ఎక్కువగా క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలాంటివన్నీ వేస్తూ ఉంటాము. ఇంకా బీన్స్ మనం కట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటాము. అసలే ఉదయం అంతా హడావిడిగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ మినీ ఎలక్ట్రిక్ చాపర్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదా, నేనైతే మా పిల్లల కోసం ఊతప్పని అయితే రెడీ చేస్తున్నాను. చాలా సింపుల్గా రెడీ చేసేసానండి. విత్ ఇన్ సెకండ్స్లోనే గ్రైండ్ చేసేసాను. జస్ట్ 5 మినిట్స్లోనే ఊతప్పం అయితే రెడీ అయిపోయింది. అయితే దీన్ని మనము ఎక్కడికైనా సరే క్యారీ చేసుకోగలమేనండి. చూడడానికి చిన్నగా క్యూట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా మనము క్యారీ చేసుకోవచ్చు. ఎక్కువగా మనం బయట పిక్నిక్లు కానీ అలాగే జర్నీలు చేస్తూ ఉంటాము. చాలా వరకు బయట ఫుడ్ తినడానికి ఇష్టపడం కదా. అలాంటి వాళ్ళకి ఈ మినీ క్యూట్ చాపర్ అయితే మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మోటార్ని ఎట్టి పరిస్థితుల్లో మనం వాష్ చేయకూడదండి. దాన్ని ఒక పక్కన పెట్టి మిగతా వాటిని వాష్ చేసుకోవాలి. అలాగే మనం చాపింగ్ బ్లేడ్స్ని వాష్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలండి. చాలా షార్ప్గా ఉంటాయి కాబట్టి కోసుకునే అవకాశం ఉంది. కాబట్టి జస్ట్ వాటిని టచ్ చేయకుండానే జస్ట్ ఈ విధంగా వాటర్లో తడిపితే సరిపోతుంది. అలాగే బౌల్ని ఈజీగా మనం వాష్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా దీన్ని యూస్ చేసుకోవచ్చు, అంతే సింపుల్గా దీన్ని మెయింటైన్ చేసుకోవచ్చు కూడాను. ఇప్పుడు ఈ మోటార్ని ఒక పొడి క్లాత్తో తుడిచేసుకుంటే సరిపోతుందండి. నాకైతే ఈ క్యూట్ మినీ చాపర్ చాలా బాగా హెల్ప్ అయింది. మీకు కూడా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.